ఒక 2-3 గంటలు సెట్ అయిపోయినా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి గారు, ఈ మధ్య కాలంలో అడక్కడక్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు, అడగనివ్వండి. ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి. సార్, లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సార్ ఫిల్మ్కి. ఇఫ్ యూ సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హ్యావ్ నాట్ సీన్ మీ ఎనీవేర్. సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది. ఐవ్ టేకెన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు. సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ్. డైరెక్టర్ గారు, కామాక్షి వస్తా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించకపోవడానికి కారణం ఏంటండి? లేదు, చూపించకపోవడానికి కారలేదండి, అది సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపేమంతే. ఓకే, థ్యాంక్ యూ. విశ్వక్ గారు, అక్క అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, మరి కిడ్స్ కూడా చూడొచ్చు. విశ్వక్ సేన్కి కిడ్స్ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో 18+ లేకపోతే అందరూ చూడొచ్చా? ఇక్కడైతే చిన్నపిల్లలు లేరు కదా, ఎవరు? మనందరం చిన్నపిల్లలం కదరా. డెఫినెట్లీ సెన్సర్ది సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయిపోండి అందరూ. నేనైతే సినిమా తీసాము, సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ని అందరూ ఫాలో అయిపోండి. పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్. ఇప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము ప్రీ రిలీజ్కి పిలుస్తారు. ఇదే అట్లేం లేదు. హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. ఇంకా 50 సినిమాలు తీయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో. సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కదా. సో అట్లేం లేదు. ఇట్స్ అ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ వెన్ దే కమ్ ఫర్ అవర్ ఫిల్మ్, ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లా ఉండిద్దాం. ఇట్లాంటి భయపడితే భయపడతారు నెక్స్ట్ టైం. అందుకు ఎవరైనా పిలవాలన్నా రావాలన్నా. యా, సాహు గారు చెప్పండి. అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది. అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అది ఒకసారి నోటీస్ చేస్తారా ఏమన్నా? లేదండి, ఇప్పుడు తండేల్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా మా తెలిసి స్పేస్ ఉందండి. తండేలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి. ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి, తండేలు మేమే ఉంటాం. సో ఇబ్బంది ఉండదు. విశ్వక్ గారు, హాయ్ సార్. చెప్పండి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కంగ్రాట్స్. థ్యాంక్ యూ.